49వ డివిజన్లో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరులో నీతోనే మీ వెంటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. డివిజన్లో శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 50 మంది పారిశుధ్య కార్మికులతో కాలువల పూడికెత్తిత డ్రైనేజీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రజలు ఆక్రమణలు చేయకుండా సహకరించాలంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీతోనే మీ వెంట అంటూ ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ప్రారంభించారు. అయితే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. మేడం చెప్పండి, ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు, నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈరోజు ప్రధానమైన సమస్య పారిశుద్ధ్య సమస్య. ఇదే అన్నిటికీ కూడా సమస్యపూరితంగా తయారైంది. మొన్న వరదల్లో మనం చూసాము, పూర్తిగా మనకి ఇక్కడ వాగు అంటే డ్రైనేజ్ పీకల వాగు నిండిపోయి ఇళ్లల్లోకి డ్రైనేజ్ వాటర్ మునిగిపోయి గోడలు విరిగిపోయి జీవితం ఒక వారం పాటు అస్తవ్యస్తంగా తయారైంది. అంటే పారిశుద్ధ్యం పరంగా, అంటే డీసిల్టేషన్ పరంగా, ఎంక్రోచ్మెంట్స్ పరంగా ఇదొక ప్రధానమైన సమస్యగా మారింది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఇక్కడ డంపింగ్ చెత్త అన్నది కూడా చాలా ప్రధానమైన సమస్యగా మారిపోయింది. ఇలాంటి క్రమంలో మీతోనే నేను, మీ వెంటే నేను ఎప్పుడూ ఉంటాను అనే ఒక కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గుంటూరు పరిశుభ్ర గుంటూరు అనే ఒక నినాదంతో ఈరోజు ఒక డివిజన్ని ఫోకస్ చేసుకొని ఆ డివిజన్ పూర్తిగా ఈ పారిశుద్ధ్యంలో ఎలాంటి లోపం లేకుండా ప్రయత్నిద్దాము. సిబ్బందిని అంతా కూడా అవసరమైన సిబ్బందిని అంతా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక్క డివిజన్ అయినా కూడా నియోజకవర్గ స్థాయిలో క్లీన్గా ఉంచాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా నా ఈ అభిప్రాయాన్ని కమిషనర్ గారికి చెప్పిన వెంటనే ఉన్న సిబ్బంది కంటే కూడా అధికమైన సిబ్బందిని ఏర్పాటు చేసి ఈరోజు ఈ యొక్క డ్రైవ్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అందరం కూడా ప్లెడ్జ్ తీసుకొని ఉన్నాము. అంటే మనము మన ప్రాంతము, మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి అనే ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. రేపు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నాడు ఆ రోజు దాకా కూడా ఈ 15 రోజుల డ్రైవ్ ఇది. ఇందులో భాగంగానే ఒక స్పెషల్ ఫోకస్, ఒక ఎక్స్ట్రా శానిటేషరీ డ్రైవ్ లాగా ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఒక డివిజన్ ఎంచుకొని 49 డివిజన్ వేలంగిని నగర్ నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. ఇది పూర్తి నియోజకవర్గ స్థాయి కూడా అంటే 26 డివిజన్లో కూడా ఇదే డ్రైవ్ని రానున్న రోజుల్లో కమిషనర్ గారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేసుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిశుభ్ర పశ్చిమ నియోజకవర్గం అయ్యే దిశగా మా ప్రయత్నాలు అయ్యేదాకా కూడా మా కృషి ఉంటుంది అని చెప్తాం. అంటే ప్రధానంగా ఇప్పుడు డివిజన్లో పర్యటించారు మీరు, కొన్ని సమస్యలు అయితే ప్రధానంగా వినిపించారు. ఏదైతే దోమలు పోవట్లేదు, కాలువల్లో కూడా పూడికి తీయట్లేదు, డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారులతో కలిసి? అదేనండి, ఈరోజు మీకు దోమలున్నా, డెంగ్యూలు, విష జ్వరాలతో బాధపడుతున్నా వీటన్నిటికీ కూడా ప్రధానమైన కారణాలు ఇక్కడ పూడిక తీతలు లేకపోవడం, మరొకటి గార్బేజ్ కలెక్షన్ ప్రాపర్గా అవ్వకపోవడం, రెండోది ఈ రోడ్లు ఇరుకు అయిపోయి లోతట్టు ప్రాంతాలు అయిపోయి కొద్దిపాటి వర్షాలకే ఈ కాలువలు పొంగి ఈ రోడ్ల మీద ఆ నీళ్లు నిలవడం వల్ల అవి కొన్ని రోజుల పాటు అదే విధంగా ఉండడం వల్ల దోమలు అవన్నీ కూడా వచ్చి ప్రధానంగా ఇక్కడ అనారోగ్య పాలు అవడే క్రమంలో కనపడుతుంది. వీటికి పరిష్కారం కోసమే ఈరోజు ఈ యొక్క స్పెషల్ శానిటరీ డ్రైవ్ని మేము ఆలోచించి దాన్ని చేపట్టాలి అని చెప్పి ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఎప్పటి నుంచో కూడా స్వచ్ఛతా హీ సేవ కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రభుత్వాలన్నీ కూడా దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా ప్రధానమైన అంశము, చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఇది ఒక్కటి మనం కేర్ తీసుకుంటే ఈరోజు హాస్పిటల్స్ మీద భారం చాలా తగ్గించవచ్చు. కాబట్టి వీటన్నిటి మీద ఫోకస్ చేసి ఈ ఒక స్పెషల్ డ్రైవ్ని ఈరోజు సక్సెస్ఫుల్ చేసి ఇదే విధంగా అన్ని డివిజన్స్లో క్లీన్గా ఉండేలాగా చేస్తాము. దీనికి సిబ్బంది అంతా కూడా అంటే ఇక్కడున్న సిబ్బందే కాకుండా ఇతర డివిజన్లో ఉన్న సిబ్బంది కూడా శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, సూపర్వైజర్లు కానివ్వండి, ఇతర సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారి సాయశక్తుల 10:30-11 దాకా కూడా శ్రమించి క్లియర్ చేస్తారు. దానికి కమిషనర్ గారు, మేము అందరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాము. సో ఈరోజు ఇది మొత్తం పూర్తిగా క్లియర్ అవుతుంది. ఇదే విధంగా 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో ఇంకొక డివిజన్లో ఇదే కార్యక్రమాన్ని చేపట్టి అత్యంత త్వరలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా క్లీన్ గుంటూరుగా మేము మార్చే ప్రయత్నం 100% చేస్తాం. అంటే 100 రోజుల పరిపాలన సరిగా లేదు, అందువల్లనే టీడీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ముందు మనం ప్రధానంగా ఆరోపించే వాళ్ళని చూడాలి.
వాళ్ళకి ఎప్పుడూ కూడా బురద జల్లేదో ఆరోపించడం తప్ప వేరే అజెండా ఏమీ ఉండదు. 100 రోజుల పరిపాలనలో చాలా సంతృప్తిగా ఉన్న ప్రజల్ని మనం ఒక పక్క చూస్తూ ఉన్నాము. 100 రోజులు ఇది మంచి ప్రభుత్వం అని చాలా ధీటుగా ధైర్యంగా చేసిన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడా లేదు. 100 రోజులు మనం ఏం చేశాము అని చెప్పుకునే పరిస్థితుల్లో చాలా గర్వంగా ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు మేము ఇది చేశామని ప్రజలకు చెప్తున్నాము, ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్తున్నాము. దానికి కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని లేదంటే వక్రీకరించడం, ఇంకేదైనా ఐటెం దొరికితే దాన్ని పట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నం అనేది వారికి ఆనవాయితీగా వస్తున్న సబ్జెక్ట్ కాబట్టి అర్హత లేని వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, మాటలు కానివ్వండి మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారికి అనే అర్హత కానివ్వండి, విమర్శించే అర్హత కానివ్వండి ఏమాత్రం లేదు. కాబట్టి అసలు అలాంటి ఒక వ్యక్తిని కానివ్వండి, ఆ పార్టీ నాయకుడిని కానివ్వండి మనం ఎంత కన్సిడర్ చేస్తే అంత మనకి ఇబ్బందికరమే తప్ప అందులో ఎలాంటి వాస్తవాలు ఉండవు. కాబట్టి మనం దాన్ని పక్కన పడేసి మన పనిలో మనం వెళ్ళిపోవడం చాలా ఇంపార్టెంట్. ఇది పూర్తిగా చూసుకుంటే డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నా దగ్గరికి తీసుకొని వస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తారంటూ కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి తెలుపుతున్నారు. అయితే నియోజకవర్గ పూర్తి స్థాయిలో కూడా పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి ఒక అండగా ప్రజలకి అండగా నిలబడతానని కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. సిటీ కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.